ఏంటండి ఇది? ఇదేంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నావా? అది తెలుసు, కానీ ఇది కిచెన్. అలాంటివేమైనా ఉంటే నైట్ బెడ్రూమ్ లో చూసుకుందాం, ఇప్పుడు కాదు. నైట్కి భోజనం చేస్తామని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేస్తామా? అది అదే, ఇది ఇదే. అయినా రొమాన్స్ బెడ్రూమ్ లో కన్నా కిచెన్ లోనే బాగుంటుంది తెలుసా? మీ అబ్బాయిలకి ఎక్కడైనా ఓకే కదా. అయినా పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా, నేనేదో ఒక పనిలో ఉంటే నడుం గిల్లడాలు, సడన్ గా వచ్చి ముద్దు పెట్టడాలు, కావాలనే స్నానానికి టవల్ తీసుకోకుండా వెళ్ళడాలు ఏంటివి? అంటే అవన్నీ మా అబ్బాయిలకుండే ఫ్యాంటసీలే. మీరు రెడీ అయినప్పటికంటే ఇలా వంట చేస్తున్నప్పుడు, బట్టలు ఆరబెడుతున్నప్పుడు ముద్దొస్తారు తెలుసా? ముద్దొస్తే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారా? దానికి ఓ పద్ధతి పాడు ఉంటుంది కదా. పద్ధత? ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా? మేము గిల్లుతామనే కదా మీరు చీర బొడ్డు కింద కట్టుకుంటారు. చేయి పట్టుకుని లాగుతామనే కదా వాష్రూమ్ దాకా టవల్ తీసుకొస్తారు. అవుననుకో. మరేంటి, మీకు కావాలి, మాకు కావాలి. మేము ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాం, మీరు ఎక్స్ప్రెస్ చేయరు, అంతే తేడా. అబ్బో, వచ్చాడండి పెద్ద సైంటిస్ట్, అమ్మాయిల ఫీలింగ్స్ అన్నీ కనిపెట్టడానికి. ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఒక ముద్దిస్తే వెళ్తా. ముద్దా? అట్ల కాడతో వాతిస్తా. ఎల్లో.